బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. గచ్చిబౌలి భూములపై హెచ్సియు కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశామని స్పష్టం చేసింది. టీజీఐఐసి చేసిన ప్రకటనను ఖండిస్తున్నామని హెచ్సియు పేర్కొంది. భూముల హద్దుల నిర్ణయానికి తాము అంగీకరించలేదన్న హెచ్సియు ఈ ప్రాంతం పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరింది. नहीं चलेगा, नहीं चलेगा। గచ్చిబౌలి భూములపై హెచ్సియు కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశామని స్పష్టం చేసింది. టీజీఐఐసి చేసిన ప్రకటనను ఖండిస్తున్నామని హెచ్సియు పేర్కొంది. భూముల హద్దుల నిర్ణయానికి తాము అంగీకరించలేదన్న హెచ్సియు ఈ ప్రాంతం పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని పరీక్షించాలని ప్రభుత్వాన్ని కోరింది. హెచ్సియు In the name of development. గచ్చిబౌలి భూములపై హెచ్సియు కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశామని స్పష్టం చేసింది. టీజీఐఐసి చేసిన ప్రకటనను ఖండిస్తున్నామని హెచ్సియు పేర్కొంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ ప్రియాంక. హెచ్సియు భూములు విషయంలో తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్పందించింది. హెచ్సియు పాలకం అంటే వైస్ ఛాన్సలర్ కావచ్చు, హెచ్సియు అధికారికంగా ఒక ప్రకటన చేసింది. ఆ కీలక ప్రకటన ఇప్పుడు తాజాగా హెచ్సియు భూ వివాదం కొత్త మలుపు తిరిగే అవకాశం ఉన్నట్లు కనబడతా ఉంది. హెచ్సియు ఇప్పటికే టీజీఐఐసి చేసిన ప్రకటనను ఖండించడం అనేది సమస్యను మరింత అంటే సమస్య యొక్క తీవ్రతను హెచ్సియు గుర్తించినట్టు మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ హెచ్సియు అనేది ప్రతిష్టాత్మక విద్యా సంస్థ. దీన్ని ఆనుకొని ఉన్నటువంటి 400 ఎకరాల భూమి అనేది పచ్చదనంకి పెట్టిన పేరు అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. అక్కడ జీవ వైవిధ్యము ఉంది. ఆ గతంలో ఈ హెచ్సియు పరిసరాలన్నీ నిర్మానుష్యంగా ఉన్న కాలంలో ఇక్కడ యూనివర్సిటీ పడ్డప్పుడు అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతాన్ని సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు పరిరక్షిస్తూ వస్తున్నారు. అక్కడ గ్రీనరీ పెంచడం అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని అక్కడ గ్రీనరీని పెంచడం చేశారు. గ్రీనరీని కాపాడుతూ వస్తున్నారు. అక్కడ వన్యప్రాణులను కూడా పరిరక్షిస్తున్న పరిస్థితి కొనసాగుతా ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ 400 ఎకరాలను ఐటీ టవర్ల కోసం వినియోగించాలనే ఒక తలంపు ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి మరొకసారి యూనివర్సిటీ విద్యార్థులు ఒక్కసారిగా ఫైర్ అవుతున్న పరిస్థితి, ఒక్కసారిగా ఆందోళనకు దిగిన పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా 2004కు ముందు అప్పట్లో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అప్పటి ప్రభుత్వాలు కూడా ఈ స్థలాన్ని కేటాయించాలని ప్రయత్నించినప్పుడు కూడా విద్యార్థులు ఇదే స్థాయిలో పోరాటం చేశారు. ఈ భూముల పరిరక్షణ కోసం ఈ మొత్తం భూమిని యూనివర్సిటీ కోసమే ఉంచాలి అని కూడా డిమాండ్ చేశారు. అయితే అది న్యాయస్థానాలకు వెళ్ళడంతో, కోర్టు పరిధిలోకి వెళ్ళడంతో ఆ తర్వాత విద్యార్థుల ఆందోళన అప్పటి నుంచి సమసిపోయి ఉన్న పరిస్థితి. తాజాగా కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తన భూమిగా న్యాయపరంగా గెలవడంతో ఆ ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ సంస్థలకు కేటాయించాలని, అక్కడ ఐటీ టవర్ల అభివృద్ధికి ఈ స్థలాన్ని వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తెలిసిన వెంటనే మరొకసారి విద్యార్థి లోకం ఒక్కసారిగా ఆందోళనకు దిగిన పరిస్థితి. గత కొన్ని రోజులుగా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రాజకీయాలకు అతీతంగా అక్కడ విద్యార్థి సంఘాలు అనేక
పార్టీలకు అనుబంధంగా ఉండి పనిచేస్తాయి. అలాంటిది కూడా ఆ విభేదాలన్నీ పక్కన పెట్టి అన్ని విద్యార్థి సంఘాలు ఈ భూముల పరిరక్షణ కోసం పోరాడడం మొదలుపెట్టాయి. అందులో ఏబీపీ కూడా ప్రధానంగా పాత్ర తీసుకుంటుంది. అలాగే ఏబీవీపీకి అనుబంధంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కూడా తోడు కావడం అనేది ఆ విద్యార్థుల ఆందోళనను, విద్యార్థుల నిరసనలకు మరింత బలోపేతం చేకూరింది. దీంతో పాటు కొన్ని రోజులుగా బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా మద్దతుగా నిలబడుతూ వస్తా ఉంది. ఈ క్రమంలో ఈ విపక్షాల నుంచి వస్తున్నటువంటి ఈ ప్రతిఘటనను విద్యార్థులు విపక్షాల నుంచి వస్తున్న ఈ ప్రతిఘటనను అడ్డుకోవడానికి ఏకంగా సీఎం రంగంలోకి దిగడం జరిగింది. సీఎం అసెంబ్లీ వేదికగానే మొదటిసారి వివరణ ఇవ్వడం జరిగింది. ఇది గతంలో ప్రభుత్వాలు ఢిల్లీరావు అనే ఒక ప్రైవేట్ వ్యక్తికి అప్పగించడం జరిగింది. కానీ ఆ కేసు ప్రభుత్వం న్యాయస్థానాలను ఆశ్రయించడంతో సుదీర్ఘ కాలంగా ప్రభుత్వం పోరాడుతూ వస్తుంది. ఈ భూమి ప్రభుత్వానికే చెందాలని ప్రైవేట్ వ్యక్తికి రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వానికే దాని హక్కులు ఉన్నాయని సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తా వచ్చింది. తాజాగా సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో గెలవడంతో మళ్ళీ విషయం మొదలుకి రావడం అనేది చూస్తున్నాము. మళ్ళీ విద్యార్థి లోకంలో పౌర సమాజంలో కూడా ఒక ఆందోళన నెలకొన్న పరిస్థితి. ఆ క్రమంలోనే ఈ హెచ్సియు భూముల పరిరక్షణ ఉద్యమం మరొకసారి తెరపైకి వచ్చిన పరిస్థితి. తెరపైకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలను మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కటిగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వందే భూమి అని ప్రకటించాక కూడా నిరసనలు ఆగిపోవడంతో నిర్బంధానికి దిగిన పరిస్థితి. విద్యార్థులను ఉన్నపలంగా భారీ ఎత్తున పోలీసుల మోహరింపుతో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, అరెస్టులు చేయడం కూడా జరిగింది. అరెస్టులు చేసినప్పటికీ కూడా విద్యార్థులు వెనుకకు తగ్గకపోవడంతో టీజీఐఐసి ద్వారా ఒక వివరణ మరొకసారి వివరాలతో కూడినటువంటి ప్రకటన చేసింది. ఈ ప్రకటన వచ్చిన తర్వాత దీనిపై హెచ్సియు స్పందించడం అనేది తాజా అంశము. హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏకంగా దీంట్లో జోక్యం అంటే దీనిపై స్పందించి స్పందించి ఇక్కడున్న బయోడైవర్సిటీ జీవ వైవిధ్యానికి మూలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని, పచ్చదనానికి పట్టుబొమ్మగా ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిరక్షించాలి. ఇది కొలతలు అన్ని కూడా ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారు. కొలతలు 400 ఎకరాలు ప్రైవేట్ భూమి అని అనడానికి మేము ఒప్పుకోవడం లేదు. అది నిర్ధారించినప్పుడు మాకు సమాచారం ఇవ్వలేదు, మా భాగస్వామ్యం లేదు. వాళ్ళు ఏకపక్షంగా 400 ఎకరాలు మాది టీజీఐఐసి ప్రభుత్వ భూమి అని చెప్పుకోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని అధికారికంగా హెచ్సియు స్పందించడం అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకించడమే అని మనం ఇక్కడ పరిశీలించవచ్చు. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఈ హెచ్సియు మరి ఈ రకంగా స్పందించడం అనే దాని పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనే వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఏపీపీ, బీజేవైఎం ఇవన్నీ కూడా ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న పరిస్థితి. రేపు బీజేపీ నిజ నిర్ధారణ కమిటీ ఒకటి, ఎమ్మెల్యేలతో కూడినటువంటి కమిటీ ఒకటి హెచ్సియు సందర్శన చేసే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. రేపు బీజేపీ నేతల బృందం హెచ్సియుకి వెళ్లే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఏదైతే ఏబీవీపీ, బీజేవైఎం చేస్తున్న పోరాటానికే వీళ్ళు మద్దతు ఇచ్చే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. కానీ అక్కడ నిజ నిర్ధారణ కమిటీలో మరి ఏం తెలుస్తారు అనేది కూడా వీళ్ళ స్టాండ్ తీసుకున్న తర్వాత, బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ నేతల బృందం స్టాండ్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, వాళ్ళని వెళ్ళనిస్తుందా, అడ్డుకుంటుందా, మరి అడ్డుకుంటే ఈ పరిణామాలు ఇంకా ఎలాంటి తీవ్ర రూపం దాలుస్తాయనేది కూడా ఆసక్తికరమైన పరిణామాలుగా మనం చెప్పుకోవచ్చు. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.